సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. తెలుగు భాషతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, విలక్షణ నటుడుగా అంతా పేరు ప్రఖ్యాతులు గాంచిన నటుడు ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వరుస ట్వీట్లతో ఎందుకు ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు, దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే. అంతా మీరే చేశారు. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా? ప్రకాష్ రాజ్ గారు తండ్రి పాత్రలో కొడుకుగా సిద్ధార్థ ఆ మాట అంటారు. ఎందుకో ప్రకాష్ రాజ్ గారు చేస్తుందంతా అలాగే అనిపిస్తుంది అనుకోవచ్చా? రిలేటివిటీ అనిపిస్తుందా? కొంచెం అలా అనిపిస్తుంది చూస్తుంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే. అది అంత ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేయటం అనేటువంటిది దాంట్లో అంత సీరియస్ అటాక్ లాంటిది అయితే లేకపోయింది, కానీ ఒక చిన్న గిలుగుడు కార్యక్రమం మాత్రం, గిల్లుడు గిచ్చుడు గొలుకుడు గోకుడు అంటారు. ఇంకో డైలాగ్ కూడా గుర్తొస్తుంది. పోకిరి సినిమాలో గిలితే గిచ్చించుకోవాలని ఇదే ప్రకాష్ రాజ్ గారు అంటారు. సో ఆయన అంతా చేస్తున్నారు అనుకోవచ్చా? ఏంటో మరి సడన్గా తను యాక్చువల్గా ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయినప్పుడు మాత్రమే బయట వాయిస్ వినిపించేటువంటి ప్రకాష్ రాజు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఈ ట్వీట్ల దాడి ఎందుకు చేస్తున్నాడు, వాట్ ఈజ్ హిజ్ మోటివేషన్? పోనీ ఏదైనా బ్యాడ్ మోటివేటెడ్ పర్సన్ అంటే కానే కాదు. అతను ఈజ్ ఎ రియల్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేటువంటిది అందరికీ, అంటే కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ అయినప్పటికీ కూడా తన మాటలకు కానీ, తన రాతలకు కానీ, తను చేసేటువంటి ప్రసంగాలకు కానీ వాటిలో ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానమే ఉంటుంది తప్ప ఒక తక్కువ స్థాయి ఆరోపణలు, ప్రత్యారోపణలు, లేకపోతే ఏదో ఒక ఎదుటి వాళ్ళ మీద ఏదో చేద్దాం అనేటువంటిది ఉండదు. మరి ఏమైందో అంటే ఈ విషయంలో మాత్రం ఈ స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నాడో, ఎందుకు ప్రస్తావన లేకపోయినా, తన ప్రమేయం లేకపోయినా, తన ఎవరు ఇచ్చేపోయినా కూడా హీఈస్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్. అంటే దానికి అర్థం ఎందుకు తను ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటి దానికి కారణాలు ఏంటో నేను వచ్చి చెప్తాను. నన్ను 30వ తారీఖు తర్వాత వస్తాను, మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తానంటూ కూడా ఆయన ప్రశ్న ఇచ్చింది తను, తన ప్రశ్నకు సమాధానాలు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. యాక్చువల్గా ప్రశ్నించింది జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తుంది తను. మరి తను ఏదో సమాధానాలు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. బట్ అయినా సరే తను కామ్గా ఉంటున్నా సరే తన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ అది దాన్ని రెచ్చగొడతామనాలో, లేకపోతే అది నిజంగా జస్ట్ ఆస్కింగ్, ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే, మిగతా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఆస్కింగ్ లాగా లేదు, ప్రొవోకింగ్ లాగే ఉంది అనేటువంటి ఫీలింగ్ అయితే మాత్రం కలుగుతుంది. ఆ రోజు ట్వీట్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మీరంటే చాలా గౌరవం ప్రకాష్ రాజ్ గారు, ఇలా మాట్లాడడం తగదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో మళ్ళీ వెంటబడి ట్వీట్ చేస్తున్నారు. అవును, ప్రకాష్ రాజ్ అంటే గౌరవం అనేటువంటిది నిజంగా ప్రొఫెషనల్గా గౌరవం ఉంది, పర్సనల్గా కూడా ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది. ఆయనకే కాదు, ప్రకాష్ రాజ్ చిరంజీవి గారికి కూడాను ప్రకాష్ రాజ్ అంటే చాలా గౌరవం ఉంది. ఎంతెందుకు మాట్లాడుతున్నా, నాకు కూడా, మీకు కూడా ఎంతో 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 ఇష్టం. దాదాపు 20 సంవత్సరాలు పైగా మీరు తెలుసు, పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా సన్నిహితం, చాలా బాగా తెలుసు. కానీ ఎందుకు జరుగుతుందో ఏంటనేటువంటిది తెలియదు. అంటే మేబీ ఒకటేంటంటే నాకు అనుకుంటూ మోడీ వ్యతిరేకి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మోడీకి వ్యతిరేకంగా సపోర్టివ్గా ఉన్నవాళ్ళు, మోడీ కూటమిలో ఉన్నవాళ్ళు, మోడీతో ఉన్న వాళ్ళందరికీ కూడాను మీద కూడా తను అటాక్ ఇవ్వటం, లేదా ఆ వ్యతిరేకత అనేటువంటి దాన్ని ఆ విధంగా వ్యక్తం చేస్తాడు అనేటువంటి భావన కలుగుతుంది. 2019 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు బెంగళూరు సెంట్రల్ సీట్ నుంచి. సో అప్పటి నుంచి కూడా మోడీ మీద అటాకింగ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి సో రాజకీయపరమైనటువంటి విమర్శలు. అవును, కూటమిలో అదే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అతనికి ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి, చాలా వండర్ఫుల్ కెమిస్ట్రీ కలిగిన ఇద్దరు యాక్టర్లు వాళ్ళిద్దరు కూడా. అలాగే చిరంజీవి గారితో కూడా చాలా గొప్ప ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది యాక్టర్గా కానీ ఉంది. సరే, యాక్చువల్గా అభిమానం అంత మాత్రాన మాట్లాడకూడదు, అడిగకూడదు, ఒక సినిమాలో కో ఆర్టిస్ట్ అయినంత మాత్రాన మాట్లాడకూడదు అనేది ఏం లేదు. ఈయనకి పొలిటికల్గా కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, పొలిటికల్గా ఒక జర్నీ ఉంది ప్రకాష్ రాజ్ గారికి. ఆ పొలిటికల్గా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, విధానపరమైనటువంటి భేదాల కారణంగానే అతను రియాక్ట్ అవుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి గ్రడ్జెస్గా దీంతో మాత్రం అవుతున్నాడు అనుకోవట్లేదు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్, దాన్ని గౌరవించాలి ఎవరైనా సరే. పొలిటికల్గా ప్రకాష్ రాజ్కి తన అభిప్రాయాలను కాకపోతే సందర్భం లేకుండా, సమయం కాకుండా తనేదో ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఒక దూరిపోయి మాట్లాడటం అంటారే, అది ఆ విధంగా జరుగుతుంది. ఈవెన్ తన సైలెన్స్ని కూడాను తను ప్రొవోక్ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది.
ఒకసారి ట్వీట్ చేస్తే ఓకే, 6-7 సార్లు వరుసగా ట్వీట్ చేశారు. అందులో మంచు విష్ణు గారు కూడా ఆయన కూడా రీట్వీట్ చేశారు, ఇది తగదు ప్రకాష్ రాజ్ గారు అంటూ కూడా ఆయన కూడా చెప్పారు. ఇదే మా ఎలక్షన్లో మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం ఇదే ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. మరి ఎందుకు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకో? అంటే అది వేరు ఇది వేరే విషయం. దాంట్లో ఆ రోజున నాకు అది చేశారు కాబట్టి మీకు ఇది చేస్తాం అనేటువంటి కదా, ఒక మెచ్యూర్డ్ వే ఆఫ్ థింకింగ్లోకి, ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు ఇది కేవలం పొలిటికల్ స్టాండ్ విషయంలోనే. ఆ రోజున మీరు నాకు మా ఎలక్షన్స్ అనేటువంటి విషయాన్ని దీన్ని ముడిపెట్టి మాట్లాడారు. అట్లా అనుకుంటే అదే మా ఎలక్షన్స్లో మరి విష్ణు అపోజినెంట్గా ఉన్నారు, అపోనెంట్గా ఉన్న విష్ణు ఈ రోజున పవన్ కళ్యాణ్ సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. అంటే అతను ఒక బాధ్యత కలిగినటువంటి తప్పు. ఇక్కడ ఏంటంటే అక్కడ యాంటీ మోడీ, ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ప్లేస్లో అతని దృష్టిలో ఉన్నటువంటిది మోడీయిజం, హిందూయిజం, ఇవే వీటి మీద అటాక్గానే చూడాలి తప్ప నాట్ ద అటాక్ అని పవన్ కళ్యాణ్ అనుకోవడానికి అవకాశం లేదు. అలా కాదు, అతని ఉద్దేశం కూడా అది కాదు. ఈజ్ నాట్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్, త్రూ పవన్ కళ్యాణ్ హీఈస్ టార్గెటింగ్ మోడీ, ఈజ్ టార్గెటింగ్ హిందూయిజం, ఈజ్ టార్గెటింగ్ ద మొత్తం టోటల్ ఆ బీజేపీ మైండ్ సెట్ని, హిందూ మైండ్ సెట్ని టార్గెట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ పర్సనల్గా మోడీ, నాట్ మోర్ దెన్ హిందూయిజం కూడా అనుకోవడం కాదు, మోడీని టార్గెట్ చేయటమే ఇతని ఉద్దేశం. సో అలాగే ఒక ప్రమోషన్కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో కూడా హీరో కార్తీ, తమిళ హీరో కార్తీ కూడా ఈ లడ్డూ వ్యవహారంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. మళ్ళీ కూడా వారి బ్రదర్ సూర్య కూడా నేను కూడా క్షమాపణ చెప్తూ దీక్ష చేపడుతున్నా అంటూ కూడా చెప్పారు. కానీ ఇదే ప్రకాష్ రాజ్ గారు వాంటెడ్లీ ఈ ఇష్యూలో ఎందుకు అంత ఇన్వాల్వ్ అవుతారు? ఎస్, యాక్చువల్గా చాలా సున్నితమైనటువంటి విషయం. ఆ రోజున ఆ అమ్మాయి యాంకర్ లడ్డు అనేటువంటిది ఒక చిన్న చెలోక్తిగా మాట్లాడతామా, ఇప్పుడు ఈ లడ్డు కూడా వద్దులేమ్మా, ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని చాలా చాలా హుందాగా చెప్పాడు కార్తీ. సరే, దాన్ని ఇప్పుడు ఇలాంటి సమయంలో దాన్ని ప్రస్తావన తేవద్దు మిత్రమా అన్నట్టుగానే కార్తీని పవన్ కళ్యాణ్ అన్నాడు తప్ప తనేమో నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసావు అనేటువంటిది ఏమన్నా ఇలాంటి సెన్సిటివ్ మూమెంట్లో వాటి దాని మీద చలోక్తులు, దాని మీద జోకులు వేయొద్దు అనేటువంటి సెన్స్లో తను అన్నాడు. తను కూడా వెంటనే అయ్యో నిజమా, అట్లా ఇది ఒక అన్నెసరీ షేప్ తీసుకుంటుందేమో, అన్నెసరీగా డైవర్ట్ అవుతుందేమో అన్నట్టు వెంటనే తను రియాక్ట్ అయ్యి సారీ చెప్పటం, అలాగే సూర్య కూడా దాన్ని తీసుకొని నేను చేసుకోవడం కూడా రియల్లీ వాళ్ళ రియాక్షన్ మాత్రం అద్భుతం. వాళ్ళ స్పందన అనేటువంటిది అన్నదమ్ములిద్దరు సూర్య కానీ కార్తీక్ కానీ వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, ఒక పెద్ద కాంట్రవర్సీ అయ్యేటువంటి మ్యాటర్ని సింపుల్గా వాళ్ళు సమీక్ష చేసుకుని దాన్ని పోయి చెయ్యని తప్పుకు మీరు ఎందుకు క్షమాపణ చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడం. ఏంటో ప్రకాష్ రాజు భయ్యాకి ఏమైందో బ్రదర్కి ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఎలాగంటే ఒక ప్రొవోకింగ్ ఇదిలాగా ఉంటుంది. ఎవ్రీడే అతను ట్వీట్ చేయటం అనేటువంటిది. మరి రేపు వస్తా అన్నాడు, మరి 30వ తారీఖున వస్తున్నాడు, ఇవాళ ఆల్రెడీ 2వ తారీఖు. చూద్దాం, వీళ్ళు వెయిట్. పంగనామాలు ఎక్కువ కొంతమందికి, అదొకటి. సరే, మిగతా ట్వీట్లు అన్నీ కూడా సరదాగా ఉన్నాయి, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చిన్న ఇప్పుడు మరీ చప్పగా కూడా ఉండడం అవసరం లేదు. చిన్న భక్తుడికి సంబోధించడం ఇది కొంచెం పంగనామాలు అనేటిది కొంచెం డిగ్రేడింగ్ అన్న కొంచెం షేమ్డ్గానే ఉంది. అది మరి దాని మీద వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సో దీంట్లో బట్ ఏదైనా సరే అంత తీవ్ర స్థాయిలో దీన్ని తీసుకోదలుచుకోలేదు అనుకుంటున్నా మెగా కాంపౌండ్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ. సరే, లెట్ హిమ్, తన అభిప్రాయం తను చెప్పనివ్వండి అన్నట్టుగానే ఉన్నారు తప్ప దాని మీద ఏదో పెద్ద సీరియస్గా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పర్సనల్గా తనతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆ రెస్పెక్ట్ వేరు. సరే, ఓకే, తన అభిప్రాయం తను చెప్తున్నాడులే అనేటువంటిదే కనిపిస్తుంది. సో ప్రతి విషయంలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన ఇండస్ట్రీలో ముందుంటారు నాగబాబు గారు. ఆయన కూడా ట్వీట్లతో ఆయన కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. సో మరి నాగబాబు గారు కూడా ఈ విషయంలో ఎందుకో ఆచితూచి వ్యవహరించాలని సైలెంట్గా ఉన్నారు. నాగబాబు గారు పెద్ద మనిషి అయిపోయారు ఈ మధ్య. నిన్న ఒక ఫంక్షన్లో కలవటం జరిగింది. వద్దు బాబు, మీకు మీడియా నమస్కారం బాబు అంటున్నాడు సరదాగా. ఎందుకు ఏముంది కాంట్రవర్సీ అంటే ఈ విషయంలో ఎక్కువగా అతను ఇంకా అవ్వట్లేదు. సీరియస్ మ్యాటర్ అయితే మాట్లాడతారు అతను, కానీ నిజంగా ఆ ఇంట్లో ఏదైనా ఇట్లాంటి జరిగితే ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు. ఆయన ఇంక మరి అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు దీన్ని ఎవరు కూడా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడాను దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ సీరియస్గా తీసుకునేదాకా కూడాను ప్రకాష్ రాజ్ ట్వీట్స్ కంటిన్యూ చేస్తారేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన అదే ట్వీట్లో కూడా ఒక మాట కూడా అన్నారు, ఎనఫ్ ఈస్ ఎనఫ్, అయిపోయింది ఏదో అయిపోయింది, విచారణ చేయండి, సో దీని మీద వెంటనే ఒక డెసిషన్కి రండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. అంటే ఒక రకంగా ఆయన ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారనుకోవచ్చా, లేదంటే మళ్ళీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? మ్యాటర్ కోర్టులో ఉంది, దానికి సంబంధించిన ఒక ఇనఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ అనేటువంటిది ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే అనుకుందాం మనం.
ఇస్ మ్యాటర్ ఇదిలో అయింది కదా, ఈవెన్ దాని మీద విచారణ కూడా ఆగిపోవటం, సీట్ దాని దర్యాప్తును కూడా కొంతకాలం నిలిపేసి దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద వెర్డిక్ట్ ఆఫ్ ద కోర్ట్. కాబట్టి దాన్ని ప్రస్తుతానికి ఒక ఇదిలు పెట్టారేమో. సో అది ఫుల్ స్టాప్ పెట్టాడని అనుకుంటున్నాం. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అంటే అర్థం ఏంటంటే ఫుల్ స్టాప్ అనే అర్థం, ఐ వోంట్ టాక్ ఎనీ మోర్ అనేటువంటిదే అర్థం. మరి చూద్దాం, మరి కోర్టు నేరుగా వచ్చి సమాధానం చెప్తా అన్నారు కదా ఆయన. నేరుగా వచ్చి సమాధానం చెప్తాన్నాడు. మరి ఈ లోపల ఫ్యాన్స్ వాళ్ళ జనాలు ఊరుకోరు కదా, పబ్లిక్ కూడా ఊరుకోరు కదా. చెప్తా ఉన్నావుగా, ఏం చెప్తావో చూద్దురా. ఇప్పుడు 3వ తారీఖున రాకపోతే తను 30వ తారీఖున వస్తాన్నాడు. మరి ఇంకా రాకపోతే ఏంటి? అది ఒక చిన్న ఇదైతే చిన్న రవ్వ అయితే రగిలిచ్చాడు కదా తను. ఆ రగిలిచ్చిన దాంట్లో రిజల్ట్ ఏంటనే దానికోసం అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, ఇటు మీడియా వెయిట్ చేస్తుంది, నేను పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా రాజకీయ పక్షాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇది ఎటు దారి తీస్తుంది, ఈ ట్వీట్ వార్ అనేటువంటిది ఎటు దారి చేస్తుంది అనేటువంటి ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేటువంటిది అయితే క్రియేట్ అయింది. లెట్ us వెయిట్ అండ్ సీ హౌ ప్రకాష్ రాజ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్. అండ్ అలాగే సార్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇలాంటి వ్యక్తుల్ని, సనాతన ధర్మం మీద ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇండస్ట్రీలో సభ్యత్వం లేకుండా చేయాలి అనేటువంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? అది ఇంపాసిబుల్. సనాతన ధర్మం అనేటువంటిది ఒక గొప్ప కాన్సెప్ట్. అది ఎవరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని పోయి ఇండస్ట్రీకి ముడిపెట్టడం అనేది ఇండస్ట్రీకి ముడిపెడతాం కదా. ఇండస్ట్రీ అనేటువంటిది కానీ, ఇండస్ట్రీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ బిగ్. ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రీలో జరిగేటువంటి విషయాలు కానీ, లేకపోతే అది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇట్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో లేకుండా చేయాలని ఏ వ్యక్తిని ఎవరు ఎక్కడా లేకుండా చేయలేరు, చేయకూడదు. ఆ ప్రయత్నాలు కరెక్ట్ కాదు. ఎక్కడైనా అభిప్రాయ భేదాలు వస్తే అభిప్రాయ భేదాలు అంతవరకు ఖండించుకోవాలి, కానీ కాళ్ళు నరుక్కోవటం, చేతులు నరుక్కోవటం, నరుక్కోవటం కాదు కదా. అలాంటి చర్య ఇది. అంత తీవ్రస్థాయి మ్యాటర్ కాదు ఇది. సో ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరిది పొరపాటు, తప్పు కావచ్చు, పొరపాటు కావచ్చు, ఎవరిది ఎక్కువ శాతం ఉందంటారు? తప్పు పొరపాటు అనేటువంటి ఒక జడ్జిమెంటల్గా మనం మాట్లాడటం కాదు, కానీ ఫస్ట్ ట్వీట్లో ఇది స్టార్ట్ చేసింది ప్రకాష్ రాజ్. అసలు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్ట్ చేసింది ప్రకాష్ రాజే కాబట్టి ఆ ఫుల్ స్టాప్ అనేటువంటిది, అది తప్ప ఒప్ప అనేటువంటిది యాక్చువల్గా ఏదైనా ఒక వివాదంలో ఫస్ట్ ముందు రాయేసినోడు ఎందుకు రాయేసావయ్యా అని అడుగుతావు. నేను ఇలా హర్ట్ అయ్యాను కాబట్టి నేను రాయేశానని నువ్వు చెప్పాలి సమాధానం. ఆ సమాధానం మనం ఫస్ట్ రాయేసిన తప్పు ప్రకాష్ రాజే కనిపిస్తుంది. అది ఎందుకు వేసాడు అనేటువంటిది, దానికి వివరణ ఏంటి అనేటువంటిది తను ఇచ్చినటువంటి వివరణ మీద ఆధారపడి ఉంటుంది. ఆ వివరణ జస్టిఫైడ్గా ఉందనుకో, అందరూ సాటిస్ఫై అయ్యారనుకో, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సాటిస్ఫై అనుకోండి, ఇష్యూ సమస్య పోతుంది. సో ఈ పరంపర ఇలాగే కొనసాగితే పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏదైనా రావాలి అంటారా? అంత దూరం పోతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక చిన్న సంయమనంతో జరుగుతుంది. లేదు ఇంకా రెచ్చగొడతాను అనుకుంటే ఆ పోయిన స్థాయిలో అప్పుడు ఎవరు ఇంటర్ఫీర్ అవుతారు, ఏ స్థాయిలో దానికి ఒక పరిష్కారం, ఏ స్థాయిలో దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ ఎ కామా తప్ప ఫుల్ స్టాప్ కాదు ప్రస్తుతానికి వివాదం అనేటువంటిది. ఎందుకంటే అవతల సనాతన ధర్మం అనేటువంటిది దాని మీద ఈ ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దానికోసం ఫైట్ చేస్తున్నాడు. దానికోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఇదిలో తను పోరాటం చేస్తున్నాడు. ఒక దీక్ష విరమణ జరగటం, ఇది జరగటం, ఇదంతా జరుగుతుంది. మళ్ళీ దాని మీద నేను రాయేస్తానని చెప్పేసి ప్రకాష్ రాజ్ రెడీ అయితే ఇట్ మే క్లియర్ అప్. సో ప్రస్తుతానికైతే ఈ విషయం ఇక్కడికే ఆగిపోయిందని అనుకోవాలి. ఇది మనం ఒక ఫుల్ కామాలో ఉన్నాం. ఫర్దర్ అనేటువంటిది ఈ ధారావాహిక కొనసాగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రభు గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా రాజకీయపరమైన భేదాలు ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీకి దీన్ని ముడిపెట్టడం సరికాదు. ముఖ్యంగా ఈ విషయంలో, ఈ వ్యవహారంలో ఒక రకంగా ఇంత వివాదం కావడానికి ఒక రకంగా అగ్గిని రాజేసింది ప్రకాష్ రాజ్ గారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.